ఇప్పుడు నిన్నో మొన్న చంద్రబాబు గారు అదేదో ఊరు వెళ్ళినప్పుడు 30 మంది కుటుంబాలని ఇద్దరు చేతికి అప్పచెప్పారు. ఏం చేస్తారు వాళ్ళందరూ బాగోగులు చూడటం అంటే? వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళకి పంపించి కాలేజీలు చదివించి భోజనాలు పెట్టించి మంచి బట్టలు వేసి ఆ తర్వాత వాళ్ళందరికి ఉద్యోగాలు ఇప్పించి ఉపాధులు ఇచ్చి చేస్తారా? అసలు ప్రభుత్వం ఎక్కడ చేయగలుగుతుంది ఇవన్నీ? ఈవెన్ ఎవరైతే డోనర్ ఏం చేయగలుగుతాడు అంటే? ఏం లేదు, పెద్దరికంగా మీరు చూసుకోండి అబ్బా అని చెప్పడం. ఇప్పుడు ఆ లెక్కనైతే ప్రతి పారిశ్రామిక తన షాపు తన ఆఫీస్లోనూ తన కంపెనీలోనూ పనిచేసే వాళ్ళందరికీ మార్గదర్శే కదా. వాళ్ళందరూ బంగారు కుటుంబమే కదా. రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో అట్టాగ సర్టిఫికెట్లు తీసుకుంటారు. ఎవడికాడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నడిపేవాడు ఇదిగో నేను ఎంతమందికి ఉపాధి ఇచ్చి వాళ్ళ కుటుంబాలను చూసుకుంటున్నానండి అని చెప్పి కాగితాలు రాస్తే ఇదిగో నేను ఎంతమందికి పేదవాళ్ళని చేస్తేనే రాసుకోవచ్చు రేపు పొద్దున్న పేపర్లో. కానీ ఒకటి సార్, ఇందులో అంటే వీళ్ళకి మార్గదర్శకుల రూపంలో వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకంటే ఓకే, ఏదో ప్రభుత్వం అవసరంతో లేదంటే చంద్రబాబు గారిని కలవాలను వస్తున్నారు, ముందుకు వస్తున్నారు, పెడుతున్నారని అనుకోవచ్చు. కానీ ప్రభుత్వానికి దీనివల్ల ఏంటి ప్రయోజనం? ప్రభుత్వం ఏం ఆలోచించి లేదంటే ఏం ఆశించని అనకూడదేమో, ఏం ఆలోచించి ఇది చేస్తుంది? ప్రచారం పొందుదామని చేస్తుంది. దాంట్లో ఇప్పుడు డోనరు అన్న క్యాంటీన్ డొనేట్ చేయండి, రోడ్లు డొనేట్ చేయండి, లేకపోతే అమరావతి డొనేట్ చేయండి, దీనికి డొనేట్ చేయండి. జనాలందరూ డొనేట్లు చేసుకొని మీరు అందరూ డబ్బులు ఎక్కువ సంపాదించారు మాకు ఇచ్చేయండి, ఇస్తే మా పేరు చెప్పండి, తీసుకున్నోడు మా పేరు చెప్పాలి, ఇచ్చినోడు మా పేరు చెప్పాలి.